హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురిసింది. నగరంలో పలు చోట్ల ఇప్పటికే వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీనగర్, హయత్ నగర్, పాతబస్తీ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగరంలో కొన్ని గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తూ ఉన్న వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఒక్కసారిగా కురిసిన వాన వరదలా మారటంతో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. యూసఫ్గూడ, మధురనగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఈ వర్షాలు మొదలయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హయత్ నగర్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసింది. అటు ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్, ఇటు పెద్దంబరపేట, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ భారీ వర్షాలు కురిసినాయి. ఒక విధంగా 2.5 గంటల పాటు వర్షం భారీగా కురిసింది. చాలా కాలనీలో ఇదే పరిస్థితి ఉంది. నీళ్లు మొత్తం నిటమున్నాయి. చూడొచ్చు, రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్నాయి. ఈ విధంగా నీళ్లు భారీగా వస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చాలా కాలనీల్లో ఈ విధంగా నీళ్లున్నాయని చెప్పుకోవచ్చు. దాంతో మ్యాన్ హోల్స్ కావచ్చు, ఓపెన్ నాలాలు కావచ్చు, అన్నీ నిండుకొని పోతున్నాయి. దాంతో అధికారులు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు హైడ్రా అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అంటే నీళ్ళని పంపించేట విషయాల్లో కావచ్చు, అక్కడక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని జనాలకు చెబుతున్నారు. 2.5 గంటల పాటు వర్షం కురవడంతో ఈ పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ కాలనీలో ఉన్నట్టు వాళ్ళు ఎంతసేపు కురిసిందమ్మా వర్షం? 2 గంటలన్నర. పెద్దగా పడింది. బాగా వరదలు అయిపోతున్నాయి. కార్లు, నీళ్లు బాగా పోతున్నాయి. ట్రాఫిక్ జామ్ ఫుల్. గంటన్నర 2 గంటలు కురిసింది బాగా. అంటే ఇది 2.5 గంటల పాటు కురిసిన వర్షంతో చాలా ఇబ్బంది తలెత్తుందని చెప్పుకోవచ్చు. కాలనీలో ఉన్న పరిస్థితి అది. అంటే 2.5 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసింది వర్షం. ఎడతెరి లేకుండా కూర్చునే ఉంది. ఇక పొద్దున వచ్చిన 4:30 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇట్లా బండి నాది, ఇదే బండి, ఈ బండి దగ్గర పెట్టుకుని ఎట్నే ఉన్నా. అప్పటి నుంచి ఇదే వర్షం. ఇక అధికారులు అంటే వచ్చి ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి కొంచెం జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి చూస్తా ఉన్నారు. అంత ప్రాబ్లం లేకుండా కొంచెం ప్రజలకు కూడా సహకరిస్తారు. రైట్, అది జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు చూస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు, ముఖ్యంగా బైకులు కావచ్చు, వాహనాలు కావచ్చు, రాకపోకలకు కొన్ని చోట్ల ఇబ్బంది కూడా తలెత్తే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. కాలనీలో ఉన్నట్టుగా పరిస్థితి ఇది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు కూడా సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మ్యాన్హోల్స్ కావచ్చు, ఓపెన్ నల్లాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. క్లౌడ్ బర్స్ట్ అయిందా అన్న కుండపోత వర్షం కురిసింది ఈ ఏరియాలో, ముఖ్యంగా వనస్థలపూర్ ఏరియాలో కావచ్చు, చుట్టుపక్కల కాలనీలో కూడా, చాలా కాలనీలో అక్కడక్కడ విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల అక్కడక్కడ చెట్లు విరిగిపోవడం, విద్యుత్ తీగలపై పడపడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల వాటిని పునరుద్ధరించే పనిలో అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ విషయం అంటే ఈ వర్షం పడ్డట్టుగా నీళ్ళం కావచ్చు, వీటిని పంపిణీ చేసేట్టుగా విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి. జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది హయత్ నగర్ లో కురిసినట్టుగా భారీ వర్షం. సతీష్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.